ఆ కాలంలో కొప్పరపుకోల కాలంలో సమకాలీకులుగా ఉన్న మహాకవులు, పండితులు, మహర్షి తుల్యైన వారందరూ కొప్పరపు సోదరకవుల సభల్లో పాల్గొని అద్భుతంగా ఆశ్చర్యపోయి ఆనందం చెందుతూ ఎన్నో ప్రశంసా పద్యాలు చెప్పారు, ఎన్నో వ్యాసాలు రాశారు. ఇందులో మహర్షి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని కొప్పరపు కవులకి ఎటువంటి ప్రశంస అందించారో ఒకసారి విందాం. అంగవాం వచనభంగమాలినో సూది సంసతి కుతపరాజయ సుబ్బరాయ రమణో మహాకవీ వెంకటోగి యువయోహు ద్వయోహు పుర. ఓ మహాకవులారా, ఓ వెంకట సుబ్బరాయ కవి, ఓ వెంకటరమణ కవి, మీ పేర్లలో ముందు వెంకట శబ్దం ఉంది, వెంకటేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి మీకు ఏ సభకి వెళ్ళినా కానీ మీకు పరాజయం ఉండదు, ఎక్కడైనా కానీ మీకు అద్భుతమైన విజయమే ఉంటుందని ఆశీర్వదిస్తూ, మీరు మాట్లాడుతుంటే, మీరు పద్యం చెబుతుంటే, సమస్యాపూరణ చేస్తుంటే ఒక దివ్య దర్శనం నాకు జరిగింది. మీ వాక్కులో ఒక దివ్యత్వము నాకు దర్శనం జరిగింది. మీ వాక్కులో ఒక దివ్యత్వం ఉంది అని చెప్పి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అద్భుతంగా కొప్పరపు కవులను ఆశీర్వదిస్తారు. ఆయన నవద్వీపంలో 20 ఏళ్ల వయసులో సంస్కృతంలో ఆసువుగా సమస్యాపూరణ చేసి అవధానాలు చేసి నవద్వీపంలో కావ్యకంఠ అనే బిరుదు పొందిన మహాకవి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. తర్వాత సాక్షాత్ గణపతి అవతారం, కపాల భేదనం జరిగి 30 ఏళ్లు జీవించిన ఒక మహర్షి. అటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని కొప్పరపు కవుల ఆసు కవితా వేగానికి, వారి విధానానికి, వారి యొక్క శబ్దశక్తికి పరమాద్భుతంగా ఆశ్చర్యపోయి ఆయన ఆనందంగా అద్భుతమైన ఆశీస్సులు అందించారు. ఆ శ్లోకం మరొకసారి అనుకుందాం. అంగవాం వచనభంగమాలినో సూది సంసతి కుతపరాజయ సుబ్బరాయ రమణో మహాకవీ వెంకటోగి యువయోహు ద్వయోహు పుర. నమస్కారం.